వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆటో మరియు ఆర్టీసీ బస్ డ్రైవర్లు వారికి కేటాయించిన ప్రదేశాల్లోనే వాహనాలను నిలపాలని 3 టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. ముఖ్యంగా ఓవర్ బ్రిడ్జ్ ప్రాంతంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అటువంటి చోట కూడా ఆటో మరియు ఆర్టీసీ బస్సులను ట్రాఫిక్ కు అంతరాయం కలిగే విధంగా వాహనాలను నిలుపుతున్నారని, ఆ విధంగా చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో మరియు ఆటో డ్రైవర్లతో చర్చించినట్లు చెప్పారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని, పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులను ఎక్కించరాదని, సౌండ్ సిస్టమ్ను ఆటోలో ఉంచరాదని, ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని సిఐ రమేష్ బాబు హెచ్చరించారు. తెనాలి పట్టణ ప్రజలకు, అలానే ఆటో వర్కర్సు మరియు ఆర్టీసీ బస్సు యాజమాన్యానికి ప్లస్ డ్రైవర్లు అందరికీ కూడా ముఖ్యంగా ఏంటంటే, మన తెనాలి రోడ్లు కొద్దిగా చిన్నగా ఉంటాయి. ఈ తక్కువ ప్లేస్లోనే అదే సమయంలో ఆటోలు, బస్సెస్ ఇదే చిన్న రోడ్లోనే ఈ వంతెన మీదనే, మార్కెట్ బ్రిడ్జ్ వంతెన మీదనే అన్ని బండి పోవాల్సిన అవసరం ఉంటుంది. జస్ట్ ఒక క్షణం, ఒక ఫ్రాక్షన్ ఒక వెహికల్గా ఆగిపోయినా కూడా దానివల్ల దరిదాపులో ఒక అరగంట మొత్తం జామింగ్ అయిపోతూ ఉంది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, ఆర్టీసీ బస్సు పెట్టవలసిన ప్లేస్లో ఆర్టీసీ బస్సు పెట్టాలి. ఆటోలు స్టే చేసి ఎవరైతే ప్రయాణికుల్ని తీసుకెళ్ళవలసిన అవసరం ఉందో ఆ ప్లేస్లో ప్రయాణికుల్ని ఎక్కించుకొని వెళ్ళవలసిన అవసరం ఉంది. అలా కాకుండా వీళ్ళు పోటీపడి ఆటోలు ఉన్న చోట బస్సులు ఉన్న చోట ఆటోలు రావడం వలన ఆ ఉన్న తక్కువ రోడ్లోనే జామింగ్ అయిపోయి ప్రజలకి ఇబ్బంది కలుగజేస్తూ ఉన్నారు. దయచేసి మేము ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి కూడా మాట్లాడాము. డిపో మేనేజర్ గారు కూడా సాల్వ్ చేస్తున్నారు. అలానే ఫ్లైఓవర్ నుంచి దిగి వచ్చిన తర్వాత కరెక్ట్గా మా పోలీస్ స్టేషన్కి వచ్చే రోడ్లో కరెక్ట్గా ఎదురు పెడతా ఉన్నారు. ఈ ఎదురు పెట్టడం వలన కొద్దిగా ముందుకన్నా పోయి ఆగాలి, ఈ రోడ్డును వదిలేసి ఈ రోడ్డు కన్నా వెనకన్నా ఆగాలి. ఈ ఆగడం వల్ల ఏమవుతుందంటే, ఈ రోడ్డు ఫ్రీ ఫ్లో ఉంటుంది, ఆగదు, ట్రాఫిక్ ఆగదు. రైల్వే స్టేషన్ పోయే వాళ్ళందరికీ, అట్నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇబ్బందికి కలుగు చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ బస్సెస్ పెట్టడం కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధితోటి ఎవరి వరకు వాళ్ళు చేస్తే మన దగ్గర చిన్న రోడ్లకి మనం న్యాయం చేసి ప్రయాణికులకి అసౌకర్యం కల్పించకుండా మనం చేయగలుగుతామని చెప్పి అందరినీ మనం పేరున మనవి చేస్తూ ఉన్నాను. గుడివాడ గ్రామానికి చెందిన రుద్రపాటి నాగేశ్వరరావు డొంక రోడ్ని ఆక్రమించుకొని దారి ఇవ్వకపోగా తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని గ్రామ సర్పంచ్ రాకేష్ ఆరోపించారు. రైతుల పొలాలకు దారి ఇవ్వకుండా డొంకను ఆక్రమించుకున్నారని, అయితే రైతుల విజ్ఞప్తి మేరకు డొంకను శుభ్రపరిచి వాహనాల రాకపోకలు జరిగే విధంగా ఏర్పాటు చేశామని, నాగేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా రైతులతో పాటు తనపై అధికారులకు ఫిర్యాదు చేశారని, వాస్తవాల్ని పరిశీలించి డొంక రోడ్డు ఏర్పాటు చేసి రైతులకు మేలు జరిగే విధంగా చూడాలని సర్పంచ్ రాకేష్ మరియు రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందించినట్లు తెలిపారు. స్వయంగా వచ్చి పరిశీలిస్తానని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు. గుడివాడ గ్రామానికి సంబంధించిన రైతులు ఎంతోమంది వాళ్ళకు సరుకును రవాణా చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని గత 10వ నెలన వచ్చి అందరూ వచ్చి గుడివాడ గ్రామ పంచాయతీని ఆశ్రయించారు. ఏంటయ్యా మీ సమస్య అంటే, మా ఒడ్డు సరుకు పంపిణీ చేసుకోవడానికి కానీ, అరటికాయలు తోలటానికి కానీ, నిమ్మకాయలు తోలటానికి కానీ బాగా ఇబ్బంది పడుతుందని తెలియజేసిన మిమ్మట అక్కడ దానికి కారణాలు ఏంటని తెలుసుకొని అక్కడ డిప్యూటీ తహసీల్దార్ గారు అలానే సర్వేయర్ గారు వచ్చి పర్యవేక్షించగా ఆ డొంకన్ అనేది ఒక వ్యక్తి అనేది తీవ్రంగా ఆక్రమించేసేసి పంట పండించుకుంటున్నాడని తెలిసింది. దాన్ని సర్వే చేయించి దాన్ని ఎంఆర్ఓ గారి ద్వారా సర్వే చేయించాము. తర్వాత ఏం చేసామంటే అతని యొక్క ఆక్రమణను తొలగించి దాన్ని డొంకగా తీర్చిదిద్దడం జరిగింది. ఆ తీర్చిదిద్దిన డొంకలు ఇప్పుడు అందరూ రవాణా చేసుకోవడానికి కానీ, వారు సరుకుల్ని చేసుకోవడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది. రుద్రపాటి నాగేశ్వరరావు అనే వ్యక్తి వచ్చి నేను అన్యాయంగా మా డొంకని ఆక్రమించారు, అనవసరంగా మా మట్టిని తీసేశారు అని చెప్పి తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. వాస్తవానికి అతనికి అక్కడ ఎటువంటి హక్కు లేదు. అతని యొక్క పేరు మీద దస్తావేజ్ కాగితాలు కానీ, సర్వే నెంబర్ కానీ ఏం లేదు. అనేక సంవత్సరాల నుంచి అన్యాయంగా, అక్రమంగా దాని యొక్క పంటను పండించుకోవడమే కాకుండా రైతుల యొక్క రాకపోకలకు తీవ్రమైన ఇబ్బంది కలగజేస్తూ ఉన్నాడు. మొలవల సుధాకర్ రైతులకి ఎట్టారా డొంక వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. పైర్లు వేసి బయటికి పోట్లా, అట్టికాయలు వేసినా బేటగోళ్ళు వేసి కొనాలంటే దూరం అని చెప్పి రాని కూడా రావట్లేదు, చాలానే బండి పోతున్నాయి. డొంకకి బొల్లు రావట్లా, వాన కుడితే సైకిళ్ళు కూడా పోవట్లా. మాకు
పిండి కట్ట ఎత్తుకెళ్ళే వాళ్ళు కూడా లేరు ఇవాళ. అందుకని ప్రెసిడెంట్ గారికి చెప్పుకొని మాకు రోడ్డు వేయమని చెప్పి తీర్మానం చేయమని చెప్పాం. గడిచిన నెల రోజుల నుంచి గుడివాడ గ్రామంలో డొంక ఆక్రమణ జరిగింది. రుద్రపాటి నాగేశ్వరరావు అనే అతను డొంక ఆక్రమించి రైతుల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. 400-500 ఎకరాల పంట బయటికి వెళ్ళాలంటే ట్రాక్టర్ ఎటు జారుతుందో కూడా తెలియదు. అలాగా ప్రతిదీ చెట్లన్నీ నరికేసేసి డొంక అంతా ఆక్రమించేసి మట్టి అంతా అమ్ముకొని నాశనం చేసాడు డొంకని. మరి మేము పంచాయతీ ప్రెసిడెంట్ గారు రాకేష్ గారికి రైతులందరం కలిసి అర్జీ పెట్టుకున్నాం. సార్ మరి ఇవాళ ఇలా జరుగుతుంది, మరి ట్రాక్టర్ బయటికి రావడానికి వీలేదని చెప్పేసి మేము ప్రెసిడెంట్ గారిని అడగడం జరిగింది. తద్వారా రైతులందరూ కలిసి ఆయనకు ఒక అర్జీ పెట్టుకున్నాం. ఆయన వచ్చి సర్వే గారిని తీసుకొచ్చి అదంతా కొలిచి ఇదంతా పోరంబాక ఇతను ఆక్రమించుకున్నాడు అని తెలిసినాక సదరు పంట పడ్డి అతను పండించుకొని బయటికి తీసుకెళ్ళినాక సర్వే చేసి ఆ మొత్తం కట్టని ఎగబోసి మేము డొంక నిర్మించుకున్నాం. రకరకాలుగా రైతులందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. డాక్టర్ కొడాలి వీరయ్య 24వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొడాలి వీరయ్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ నిర్వాహకురాలు వాసిరెడ్డి ప్రియ బాంధవి బుర్రపాలెం రోడ్లోని ఆమె నివాసం వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కొడాలి వీరయ్య సేవలను కొనియాడారు. వైద్యునిగా, రాజకీయవేత్తగా నేటికి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కొడాలి వీరయ్య నిలిచిపోయారని వక్తలు పేర్కొన్నారు. డాక్టర్ కొడాలి వీరయ్య గారి 24వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ కొడాలి వీరయ్య ఎడ్యుకేషన్ అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఉదయం వామనగుంటపాలెంలో కోగంటి తరుణ్ కుమార్ ఆధ్వర్యంలో అక్కడ కార్యక్రమం నిర్వహించాము, సంస్మరణ సభ. అదేవిధంగా మైనేని రత్న ప్రసాద్ గారు మోపర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆశా వర్కర్స్కి చిన్న సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పుడు ఇది చనిపోయిన తర్వాత కూడా వీరయ్య గారి గురించి ప్రజల హృదయాల్లో ఈరోజు కూడా ఆయన చెరగని ముద్రగా ఉన్నారంటే దానికి ఆయన ప్రజల పట్ల, సమాజం పట్ల ఒక డాక్టర్గా, రాజకీయ నాయకుడిగా, శాసనసభ్యునిగా, అలాగే విఎస్ఆర్ కాలేజ్ ప్రెసిడెంట్గా, నాగార్జున యూనివర్సిటీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా, అదేవిధంగా సిండికేట్ సభ్యులుగా, ఆంధ్ర యూనివర్సిటీ సిండికేట్ సీనేట్ సభ్యులుగా ఆయన కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పించిన విషయం మీ అందరికీ విదితమే. తెనాలి చుట్టుపక్కల వేమూరు నియోజకవర్గాల ప్రజలకి ఆత్మీయుడిగా ప్రముఖ రాజకీయవేత్తగా ఎంతో పేరెందుకు కన్నా అన్నిటికంటే ముఖ్యంగా వైద్య రంగంలో ప్రజా డాక్టర్గా పేరు తెచ్చుకున్న ఆ రోజుల్లోనే ఎంతో ఫీజులు వసూలు చేసే టైంలోనే ₹2 ఫీజుతో ఆయన వైద్యం అందించారు. ఎంతో నాడి పట్టుకుని నాలుక చూసి వైద్యం చేసే గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఇది ఆయన 24వ వర్ధంతి. ఎన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందించిన వాసిరెడ్డి ప్రియబాంధవి గారికి, వారి కుటుంబ సభ్యులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కుటుంబ అవసరాల కోసం రుణయ ద్వారా తీసుకున్న మొత్తానికి 5 రెట్లు ఎక్కువగా చెల్లించిన నిర్వాహకుల నుంచి వేధింపులు ఆగకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువతి శ్రీశైలం అడవులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే తెనాలి మండలం కలకలూరు గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతి బుర్రి వెన్నెల ఆదివారం శ్రీశైలం వచ్చారు. సాయంత్రం శ్రీశైలం నుండి 8 కిలోమీటర్ల దూరంలోని శిఖరేశ్వరానికి ఆటోలో వెళ్లారు. శిఖరేశ్వరం ఆలయం వద్ద తన చరవాణి బ్యాగ్ పెట్టి అక్కడే ఉన్న 20 అడుగుల ఎత్తైన గోడ దూకి నల్లమల అడవిలోకి ప్రవేశించారు. యువతి కనిపించకుండా వస్తువులు మాత్రమే ఉండటంతో దేవస్థానం సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సిఐ ప్రసాదరావు, పోలీసులు, అటవీ సిబ్బంది, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది చెంచులతో కలిసి ఆదివారం రాత్రంతా అడవిలో గాలించారు. మళ్లీ సోమవారం తెల్లవారుజామున
సిఐ ఆధ్వర్యంలో దట్టమైన అడవిలో గాలింపు చేపట్టారు. శిఖరేశ్వరానికి కిలోమీటర్ దూరంలో ఆమెను గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. స్వల్ప గాయాలతో ఉన్న యువతికి దేవస్థానం ఆసుపత్రిలో చికిత్స చేయించారు. యువతి సోదరి వచ్చి వెన్నెలను ఇంటికి తీసుకువెళ్లారు. వెన్నెల ఇంట్లో ఆర్థిక పరిస్థితి సరిగా లేక ఆన్లైన్ యాప్ ద్వారా 15,000 రుణం తీసుకున్నట్లు సిఐ చెప్పారు. తీసుకున్న మొత్తానికి 5 రెట్లు ఎక్కువ చెల్లించిన యాప్ నిర్వాహకులు వేధింపులకు పాల్పడుతున్నట్లు విచారణలో తెలిసిందన్నారు. వారి వేధింపులు తట్టుకోలేక వెన్నెల ఆత్మహత్య చేసుకోవాలని అడవిలోకి వెళ్ళినట్లు చెప్పారు. తెనాలి మండలం కొలకలూరు. మా చెల్లి 5th నైట్ నుంచి కనిపించడం స్టార్ట్ అవ్వలేదు. చెట్టు మీద నైట్ మొత్తం స్టే చేశాను. పొద్దున్నే ఇంకా ముందుకు వస్తుంటే పోలీసు వారు నా కోసం నైట్ మొత్తం అక్కడ వెయిట్ చేసి అన్నీ శ్రీశైలంలోని శిఖరం గుడి వద్ద ఫారెస్ట్ ఫెన్సింగ్ వాళ్ళు 20 అడుగుల ఎత్తుగల ఫెన్సింగ్ ఎక్కి ఒక అమ్మాయి ఫారెస్ట్ వైపు దూకిందని చెప్పేసి సమాచారం రాగానే వెంటనే నేను మా సిబ్బంది రవికుమారు, వెంకటనారాయణ మిగతా సిబ్బందిని తీసుకొని పోయి అక్కడ పోయి వెతకడం జరిగింది. నైటు అర్ధరాత్రిలో వెతికాం కానీ అమ్మాయి ఆచూకీ తెలియలేదు. తర్వాత వేకోజామును కూడా అమ్మాయి గురించి ఆచూకీ గురించి వెతకడం స్టార్ట్ చేసాం. వెతికితే ఈరోజు ఉదయం 11 గంటలకి అమ్మాయి దూకిన ప్లేస్ నుంచి సుమారు 2 కిలోమీటర్ దట్టమైన అడవిలో కనిపించింది. అమ్మాయిని పోయి బయటికి తీసుకొని వచ్చి అమ్మాయి గురించి విచారించగా ఏం జరిగిందమ్మా అని చెప్పేసి అమ్మాయి ఇంట్లో వాళ్ళ అమ్మాయికి ఆరోగ్యం బాగోలేక లోన్ యాప్స్ ద్వారా ఒక 15,000 అమౌంట్ని లోన్కి తీసుకుంది. తిరిగి ఆ అమౌంట్ దానికి 5 రెట్లు చెల్లించినప్పటికీ ఇంకా కావాలని చెప్పి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. డబ్బులు ఇవ్వకపోతే ఆమె ప్రైవేట్ ఫొటోస్ వీడియోస్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని చెప్పేసి ఆమెను బెదిరించడం జరిగింది. దానికి ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె శ్రీశైలం వచ్చి సైట్ సీయింగ్ అని చెప్పేసి ఒక ఆటో ఎక్కి శిఖరం దగ్గరికి వెళ్ళి ఆ ఫారెస్ట్ ఫెన్సింగ్ ఎక్కి దూకినట్లు చెప్పింది. చనిపోవాలనే ఉద్దేశంతో దూకినట్లు చనిపోయింది. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై సర్పంచ్లు సిబ్బందికి ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం. పట్టణంలో 100% చెత్త సేకరణకు కృషి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న వెల్లడి. రబీ సాగులో జొన్న, మొక్కజొన్న, పెసర డిసెంబర్ 15వ తేదీలోపు బీమా చెల్లించాలి. మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ రైతులకు విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.